పాకిస్తాన్ చైనా నుంచి హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్ తెచ్చుకుంటోంది. రీసెంట్గా కొన్ని సబ్మెరైన్స్ చైనా పాకిస్తాన్ డెలివరీ చేసింది. మనకు తెలుసు చైనా పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని. పాకిస్తాన్కి కావాల్సిన డిఫెన్స్ సప్లైస్లో 81% చైనా నుంచే అనమాట. రీసెంట్గా ఈ హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్ని పాకిస్తాన్లో లాంచ్ చేశారనమాట. ఇక్కడ మనకి చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అనేది డిఫెన్స్ రిలేషన్షిప్ అనేది అర్థమవుతుంది. చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ లో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది చాలా క్రూషియల్ అనమాట. అది మనం చూస్తే కనుక పాకిస్తాన్ లోని గ్వాడార్ పోర్టు, దాంతో పాటు ఏదైతే పిఓకే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో గిల్గిట్ బల్తిస్తాన్ రీజన్, ఇక్కడంతా కూడా సిపిసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలంటే చైనా పాకిస్తాన్ ని ఐరన్ బ్రదర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ బోన్హమీ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ముఖ్యంగా గ్వాడార్ పోర్ట్ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో దాన్ని చైనా అభివృద్ధి చేస్తుంది. చైనా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ కథనం ప్రకారం మేము పాకిస్తాన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ ని బట్టి మా ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మేము డిఫెన్స్ సప్లైస్ డిఫెన్స్ సపోర్ట్స్ చేస్తున్నాం, ఏ దేశాన్ని ఉద్దేశించి కాదు, ఏ దేశానికి వ్యతిరేకంగా కాదు అని చెప్తున్నారు. అంటే పరోక్షంగా మేము ఇండియాకి వ్యతిరేకంగా కాదు, మాకు పాకిస్తాన్ లో ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి పాకిస్తాన్ తో ఉన్న సంబంధాన్ని బట్టి మేము పాకిస్తాన్కి డిఫెన్స్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి చైనా పేర్కొంటుంది. గత 5 సంవత్సరాల్లో చైనా పాకిస్తాన్ డిఫెన్స్ సపోర్ట్ చూస్తే కనుక చైనా నుంచే పాకిస్తాన్కి 81% డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం వెళ్ళాయన్నమాట. అంటే పాకిస్తాన్ చేసుకునే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో 81% చైనా నుంచే తెచ్చుకుంటుంది. చైనా పాకిస్తాన్ కి ఎక్స్పోర్ట్ చేసిన ఈ హ్యాంగర్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సబ్మెరైన్స్ అనమాట. చైనా పాకిస్తాన్ తయారు చేసి ఇచ్చిన హ్యాంగర్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో మన దేశంలో ఉన్న కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ తో పోలుస్తున్నారు. మనవి కూడా డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సబ్మెరైన్స్ అనమాట. కాకపోతే చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చిన ఈ హ్యాంగర్ సబ్మెరైన్స్ సైజ్ చాలా పెద్దగా ఉంది, మనవి కాస్త చిన్నగా ఉన్నాయి. కానీ రెండు వర్కింగ్ కండిషన్స్ కానీ ఈ డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కానీ రెండు కూడా ఒకటే అనమాట. చైనా పాకిస్తాన్ డెలివర్ చేసిన ఈ హ్యాంగర్ సబ్మెరైన్స్ కి బిల్ట్ ఇన్ ఏఐపి టెక్నాలజీ ఉంది. అంటే నీటిలోనే ఎక్కువ సేపు ఈ సబ్మెరైన్స్ ఉండగలం అనమాట. దానికి కారణం దానికి కావాల్సిన కంబషన్ అనేది, గాలి అనేది లోపలే అంటే నీళ్ళ లోపలే దానికి వస్తుంది అనమాట. ఆ ఇన్బిల్ట్ కేపబిలిటీ దానికి ఉంది. అయితే మన స్కార్పియన్ క్లాస్ కి మాత్రం ఈ ఇన్బిల్ట్ కేపబిలిటీ లేదనమాట. మన దేశంలోని స్కార్పియన్ క్లాస్ కల్వరీ సబ్మెరైన్స్ కి కంబషన్ కోసం అంటే దానికి కావాల్సిన గాలి కోసం అది ఎయిర్ లో దొరకదు కాబట్టి రిపీటెడ్ గా బయటికి రావాల్సి వస్తుంది. మన దగ్గర కూడా మన స్కార్పియన్ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ కి ఈ ఏఐపి టెక్నాలజీని రిట్రోఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మన దానికి ఏఐపి టెక్నాలజీ ఏంటంటే నీళ్ళలోనే ఎక్కువసేపు ఉండేటట్టుగా, అంటే దానికి కావాల్సిన కంబషన్ ఆ గాలి కోసం బయటికి రాకుండా నీళ్ళలో ఎక్కువసేపు ఉండేటట్టుగా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. దాన్ని ఏఐపి టెక్నాలజీ అంటాం. కానీ చైనా పాకిస్తాన్ కి ఇచ్చిన హ్యాంగర్ సబ్మెరైన్స్ కన్నా మన కల్వరీ క్లాస్ స్కార్పియన్ సబ్మెరైన్సే చాలా అడ్వాన్స్డ్ అనమాట. మన కల్వరీ క్లాస్ స్కార్పియన్ సబ్మెరైన్స్ ఫ్రెంచ్ యొక్క యాంటీ షిప్ మిసైల్స్ క్యారీ చేయగలవు, అదే విధంగా జర్మనీ యొక్క టార్పిడోస్ కూడా క్యారీ చేయగలవు. ఇక్కడ మనం ఏఐపి టెక్నాలజీని అర్థం చేసుకోవాలి. ఈ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ డీజిల్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంబషన్ కోసం రెగ్యులర్ గా పైకి వస్తూ ఉండాలి. కానీ ఏఐపి టెక్నాలజీ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఇవి నీళ్ళలోనే ఉండగలవు అనమాట. అవి కంబషన్ నీళ్ళలోనే చేసుకోవడం వల్ల వారానికి 10 రోజులకు ఒకసారి బయటకు వస్తే సరిపోతుంది. ఈ ఏఐపి టెక్నాలజీ లేకపోతే వీటి కంబషన్ కోసం ప్రతి 1-2 డేస్ ఒకసారి ఈ సబ్మెరైన్స్ బయటికి రావాల్సిన పరిస్థితి.